మొత్తం రెయిన్ఫోర్స్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మనం కాంక్రీట్ వేసే ముందు కరెక్ట్గా కవర్ బ్లాక్స్ అవన్నీ పెట్టుకున్నారో లేదు, స్పేసింగ్ కరెక్ట్గా ఇచ్చారో లేదని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ బీమ్స్ చెక్ చేసుకోవాలి. మనం బీమ్స్లోనే మేజర్ ప్రాబ్లము. సో బీమ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే కింద కవర్ బ్లాక్స్ అనేది కరెక్ట్గా పెట్టారో లేదే అని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా రెయిన్ఫోర్స్మెంట్కి షట్టర్కి మధ్యలో అబ్జర్వ్ చేసినట్టయితే రెయిన్ఫోర్స్మెంట్కి కిందకి మ్యాక్సిమం స్టెరప్ కింద వచ్చేట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ స్లాబ్స్ కూడా మనం నడుస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు నడుస్తూనే వేస్తారు, లేకపోతే ట్రాలీస్ అన్నా సరే, ఒకవేళ ఎప్పుడైనా దాన్ని టచ్ అవుతుందా కింద స్పేసింగ్ అనేది ఉండాలి కన్ఫామ్గా. ఎటు చూసుకున్నా కూడా కింద టచ్ అవ్వకుండా ఉండాలి. సో ఈ విధంగా చుట్టూ కూడా ఒకవేళ అక్కడ టచ్ అవుతుందంటే అక్కడ డిస్టెన్స్ మార్పించి ఇంకా దగ్గర పెట్టించుకుంటాం. ఈ విధంగా మొత్తం అన్ని పెట్టించుకున్న తర్వాత మెయిన్ ఎలక్ట్రికల్ లైన్స్ ఈ కరెక్ట్గా పెడుతున్నారు లేదని కూడా చెక్ చేసుకోవాలి. మనకి డిజైన్లు ఇస్తారు, డిజైన్ వాళ్ళు కాకుండా ఎలక్ట్రిక్ ఇంజనీర్స్ మనకి డిజైన్స్ పంపుతారు. సో వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారం లైన్స్ అన్ని కరెక్ట్గా వచ్చినాయా లేదా ఇవి కూడా చెక్ చేసుకోవాలి. మన పార్కింగ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక్కొక్క స్లాబ్ కింద ఒక్కొక్క లైట్ పెడతారు కింద పార్కింగ్ బస్లో. బట్ నార్మల్ బిల్డింగ్స్, నార్మల్ ఫ్లాట్స్కి వచ్చేటప్పటికి కన్ఫామ్గా పైప్ లైన్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం అన్ని కవర్ బ్లాక్స్ ఇవి ఉన్న లేదా చెక్ చేసుకున్న తర్వాత షట్టరింగ్ కన్ఫామ్గా ఏ టైప్ ఆఫ్ షట్టరింగ్ పెట్టినా కొద్దిగా బెండ్ అవుతూ ఉంటుంది, అవుటర్ సైడ్కి బల్క్ అవుద్ది అనమాట. సో అలా బల్క్ అవ్వకుండా షట్టరింగ్తో వాళ్ళు నైల్స్ కొట్టి బైండింగ్ పెడితే బైండ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం కాలమ్స్ దగ్గరలో ఉన్నప్పుడు కాలమ్స్ యొక్క రెయిన్ఫోర్స్మెంట్ నుంచి వాటి యొక్క షట్టరింగ్ యొక్క రన్నర్స్కి నెయిల్స్ కొట్టి ఫిక్స్ చేస్తాం. సో ఈ విధంగా అన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నారో లేదా మొత్తం అన్ని సైడ్లు మ్యాక్సిమం బయట నుంచి కూడా ఈ విధంగా సపోర్ట్స్ అన్నీ ఇప్పించుకోవాలి. సో ఇలా మనం ఎక్స్ట్రా ఏదైనా ప్రొవైడ్ చేసామంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ స్లాబ్స్ వస్తాయి కదా బాల్కనీస్ వాటికి. సో ఆ బాల్కనీ స్లాబ్స్ ఎక్స్టెన్షన్స్ వచ్చినప్పుడు బాటమ్ నుంచి సపోర్ట్స్ ఇచ్చుకుంటాం. బాటమ్ నుంచి ఇచ్చుకున్న తర్వాత దానికి కూడా ఈ విధంగా బాటమ్ నుంచి సపోర్ట్స్ వస్తాయి జాలీస్తో. ఇది మనకి నార్మల్ స్లాబ్ కన్నా ఒక 1 feet బయటకి ఎక్స్టెండ్ అయ్యి ఉంది. సో ఈ విధంగా అన్నిటికీ సపోర్ట్స్ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత మనం కాంక్రీట్ స్టార్ట్ చేయించుకుంటాం. చేయించుకునే ముందు ఒకసారి వాటర్ మొత్తం అంతా స్లాబ్ ఏరియా మొత్తం బీమ్స్లో ఒకసారి వాటర్ కొట్టించడం మంచిది మనకి. ఎందుకంటే మనం తిరుగుతున్నప్పుడు అది డస్ట్ అది పట్టి ఉంటుంది కదా. సో ఆ డస్ట్ పట్టిందంతా పోవటం గురించి ఒకసారి వాటర్ పైప్ లైన్ తెచ్చుకుని వాటర్ మొత్తం అంతా స్ప్రింకిల్ చేసుకుని అప్పుడు కాంక్రీట్ స్టార్ట్ చేసుకుంటే మనకు ఉన్న డస్ట్ అది పోద్ది. సో షట్టర్ కాంక్రీట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా డస్ట్లో ఆ మట్టిలో ఏం చేస్తే కనుక మనం కొద్దిగా కాంక్రీట్ అనేది స్ట్రెంత్ అనేది కోల్పోవటానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా మీకు ఏదైనా సబ్జెక్ట్ గురించి తెలియాల్సిన టాపిక్ ఉన్నా నా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.